హలో ఇన్స్టాంట్ ఫుడీస్, ఈరోజు మనం డేట్స్తో 3 రెసిపీస్ చేయబోతున్నాము. అదేంటిదంటే ముందుగా డేట్ హనీ లేదా దాన్నే డేట్ సిరప్ అని కూడా అంటారు. రెండవది డేట్ బటర్, పీనట్ బటర్ ఎలా ఉంటుందో అలా డేట్ బటర్. మూడవది డేట్ స్టఫ్డ్ స్వీట్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. డేట్ హనీ కోసం ఒక బౌల్ నిండా డేట్స్ని తీసుకోండి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ డేట్స్ అయినా తీసుకోవచ్చు, లైక్ లయన్ డేట్స్ కానీ లేదా ఒరిజినల్ కిమియా డేట్స్. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకుని డేట్స్లోని సీడ్స్ని సపరేట్ చేసి పెట్టండి. ఇప్పుడు సీడ్ తీసి పెట్టిన డేట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. నేను ఒక బౌల్ తీసుకున్నా కాబట్టి దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. మీరు ఒకవేళ ఎక్కువ డేట్స్ తీసుకుంటే కనుక ఆ డేట్స్ అన్ని నిండుగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి. ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని డేట్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. డేట్స్ సాఫ్ట్ అయిన తర్వాత ఒక స్మాషర్ లేదా పప్పుగుత్త తీసుకుని ఇలా ఆ డేట్స్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకుని దాని మీదుగా ఫిల్టర్ క్లాత్ని పెట్టి మనం ఇందాక స్మాష్ చేసుకున్న లిక్విడ్ని ఫిల్టర్ క్లాత్లో పూర్తిగా వేసి నీట్గా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా డేట్ లిక్విడ్ తయారవుతుంది. మనం ఇందాక వాడిన బౌల్లోకే ఫిల్టర్ చేసి పెట్టుకున్న డేట్ లిక్విడ్ని యాడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ ఫిల్టర్ చేసిన డేట్ లిక్విడ్ని ఒక 40 to 50 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఈ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఒక 40 to 50 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్న మన డేట్ లిక్విడ్ ఎంత చిక్కగా మారిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి ఆ చిక్కదనాన్ని టెస్ట్ చేయండి. ఇలా జిగుడుగా వచ్చిందంటే మన డేట్ హనీ తయారైపోయినట్టే. దీన్నే డేట్ హనీ లేదా డేట్ సిరప్ అని కూడా అంటారు. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డేట్ హనీని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఓన్లీ గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేయాలి, వేరే స్టీల్ కానీ ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేయకండి. ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తేనే మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. 1 year లేదా 2 years వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ అయిన డేట్ బటర్ని తయారు చేసుకోబోతున్నాము. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి 5 లేదా 6 స్పూన్ల డేట్ హనీని వేయండి. వేసిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక బీటర్ని తీసుకుని స్లోగా ఆ డేట్ హనీని బీట్ చేస్తూ వెళ్ళండి. ఇలా కలర్ ఇంకా టెక్స్చర్ మారేంత వరకు ఒక 10 నిమిషాల పాటు బీట్ చేస్తూ వెళ్ళండి. చూసారు కదా ఎంత సింపుల్లో ఈ రెసిపీ. మన డేట్ బటర్ తయారైపోయింది. ఇప్పుడు ఈ డేట్ బటర్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక బన్ని తీసుకుని దాన్ని హాఫ్గా స్లైస్ చేసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న డేట్ బటర్ని ఆ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేయండి. 2 వైపులా బటర్ని నీట్గా స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత బన్ని క్లోజ్ చేసుకుని టేస్ట్ చేయండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. పీనట్ బటర్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు మూడవ రెసిపీ వచ్చేసి డేట్ స్టఫ్డ్ స్వీట్. దీనికోసం 5 లేదా 6 డేట్స్ని తీసుకుని సీడ్స్ని సపరేట్ చేసి పెట్టండి. ఇప్పుడు సపరేట్ చేసి పెట్టిన ఈ డేట్స్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న డేట్ బటర్ని కొద్దిగా యాడ్ చేయండి. అన్ని డేట్స్లోకి కొద్దిగా ఈ బటర్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దానిలోకి మనం చిన్నగా పీసెస్ చేసి పెట్టుకున్న నట్స్, మీకు నచ్చిన ఏదైనా ఫేవరెట్ నట్స్ని దాని మీదుగా యాడ్ చేయండి. నట్స్ని యాడ్ చేసిన తర్వాత దాని మీదుగా చాక్లెట్ సిరప్ని వేయాలి. ఇక్కడ నేను హర్షీస్ చాక్లెట్ సిరప్ని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీకు నచ్చిన ఏ బ్రాండ్ చాక్లెట్ సిరప్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మా థర్డ్ రెసిపీ అయిన డేట్ స్టఫ్డ్ సీడ్స్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ డేట్ రెసిపీస్ మీరు ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.